Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం టెక్కలి నియోజకవర్గం గురించి చూద్దాము. టెక్కల్ వచ్చేసి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. ఇది పార్లమెంట్ పరిధి వచ్చేసి శ్రీకాకుళం. ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. మనం ఇదివరకే దాదాపు 165కు పైగా నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేశాము. ఎవరైనా ఏదైనా నియోజకవర్గం కావాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ దెమ్. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఇక్కడ కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయి అని చూస్తే రెడ్డిక సామాజిక వర్గం దాదాపు 25,000-30,000 దాకా ఉన్నారు. పొల్నాటి వెలమలు 20,000 మంది ఉన్నారు. కాళింగ సామాజిక వర్గం 70,000 దాకా ఉన్నారు. మత్స్యకారులు దాదాపు 30,000 మంది ఉన్నారు. తూర్పు కాపులు 25,000 మంది ఉన్నారు. అగ్నికుల క్షత్రియులు 10,000 మంది ఉన్నారు. ఎస్సీలు దాదాపు 20,000 మంది ఉన్నారు. సో ఈ నియోజకవర్గంలో రాజకీయ పెత్తనం వచ్చేసి కాళింగ సామాజిక వర్గాందే అత్యధికం అని చెప్పొచ్చు. పొల్నాటి వెలమలు 20,000 ఉన్నప్పటికీ కింజరపు అచ్చెన్నాయుడు గారు ఈ నియోజకవర్గాన్ని ఆ సామాజిక వర్గం నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా వస్తా ఉన్నారు. రెడ్డిక సామాజిక వర్గం కూడా బలంగానే ఉన్నారు. మత్స్యకారులు కూడా బలంగానే ఉన్నారు. తూర్పు కాపులు బలంగానే ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కువగా బీసీ సామాజిక వర్గాలన్నీ ఎక్కువ ప్రభావవంతంగా ఈ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకొకటి కాళింగ సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్సీపీ గత 2-3 సార్ల నుంచి ఎన్నికల క్యాండిడేట్ గా ప్రకటిస్తా వస్తా ఉంది. ఇది టెక్కల్ నియోజకవర్గంలో కాకుండా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కాళింగ సామాజిక వర్గం ప్రభావవంతమైన సామాజిక వర్గం అని చెప్పొచ్చు. ఎన్నికల గెలుపోటములు శాసిస్తా ఉందని చెప్పొచ్చు. ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినప్పటికీ అచ్చెన్నాయుడు గారు ఈ నియోజకవర్గాల్లో గెలుస్తా వస్తా ఉన్నారు. నెక్స్ట్ రెడ్డిక సామాజిక వర్గం కూడా బలంగానే ఉన్నారు. తూర్పు కాపులు బాగానే ఉన్నారు. కానీ ఈ నియోజకవర్గంలో ఇంకొక విషయం ఏంటంటే జనసేనకి కానీ అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ కానీ బలమైన ఇంపాక్ట్ ఈ నియోజకవర్గంలో చూపిలేదని చెప్పొచ్చు. ప్రజారాజ్యం పార్టీ 2009లో పోటీ చేసినప్పుడు క్రియాశీలకమైన ఓటు తెచ్చుకున్నప్పటికీ 3వ స్థానంలోనే నిలవడం జరిగింది. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2004లో అప్పయ్య దొర గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 17,271 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 16.7% మార్జిన్. 2009లో కొర్ల రేవతిపతి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 1900 మెజారిటీ 1.4% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు అచ్చెన్నాయుడు గారు 2వ స్థానంలో, దువ్వాడ శ్రీనివాస్ గారు 3వ స్థానంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున నిలవడం జరిగింది. 2014లో కింజరపు అచ్చెన్నాయుడు గారు దాదాపు 8,300 మెజారిటీతో 5.2% మార్జిన్తో జనసేన పార్టీ సపోర్ట్ చేసినప్పటికీ ప్లస్ జనసేన క్రియాశీలకంగా పోటీలో లేకుండా ఫుల్గా సపోర్ట్ చేసినప్పటికీ నామమాత్రమైన మెజారిటీని అని చెప్పొచ్చు. 2019లో తిరిగి కింజరపు అచ్చెన్నాయుడు గారు 8,500 మెజారిటీ 4.9% మార్జిన్తో సేమ్ కైండ్ ఆఫ్ మెజారిటీని మెయింటైన్ చేస్తా ఉన్నారని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో దాదాపుగా బైపోలార్ ఎలక్షన్ జరుగుతా ఉందని చెప్పొచ్చు. అచ్చెన్నాయుడు గారికి సెట్ ఓటర్స్ ఉన్నారు. అలా అని వైఎస్ఆర్సీపీ కూడా సెట్ ఓటర్స్ ఉన్నారు. ఈ టీడీపీ ఓటర్లలోకి వైఎస్ఆర్సీపీ చొచ్చుకుపోలేకపోతుంది. వైఎస్ఆర్సీపీ ఓటర్లలోకి టీడీపీ చొచ్చుకుపోలేకపోతుంది అని చెప్పొచ్చు. అచ్చెన్నాయుడు గారు ఈ నియోజకవర్గానికి ముందు హరిశ్చంద్రాపురం నియోజకవర్గంలో ఉండేవాళ్ళు. కానీ ఆయన ఈ నియోజకవర్గానికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా వెళ్ళిపోవడంతో 2009 నుంచి ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. టెక్కల్ నియోజకవర్గానికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గారు 1983లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుందంటే నామమాత్రమే అని చెప్పొచ్చు. జనసేన పార్టీకి ముఖ్యంగా 100 కన్నా తక్కువ ఓట్లు రావడం జరిగింది. కేవలం 2,800 ఓట్లు 2,000 ఓట్లు వచ్చినాయంటే క్యాండిడేట్ బలంతోనే వచ్చుంటాయి తప్ప పార్టీకి అయితే సంస్థాగతంగా బలం లేదని చెప్పొచ్చు. గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 79,000 ఓట్లు పోలవుతే టీడీపీకి 87,658 ఓట్లు పోలైనాయి. జనసేనకి ఇందాక చెప్పినట్టు 2,800, బీజేపీకి కూడా నామమాత్రమే కేవలం 900 ఓట్లు మాత్రమే. సో ముగ్గురికి కూటమి పరంగా చూసుకుంటే 91,000 మాత్రమే రావడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే 12,280 ఓట్లు అదనంగా ఎన్డీఏకి ఉన్నప్పటికీ దాంట్లో ప్రభావవంతమైన ఓట్లు టీడీపీ మాత్రమే రాబట్టుకోవాలి. జనసేన కానీ లేకుంటే బీజేపీ కానీ ఈ నియోజకవర్గంలో నామమాత్రంగా కూడా సపోర్ట్ చేసే అవకాశం లేదనుకుంటున్నారు. 12,000 ఓట్లు కూడా టీడీపీ బలమే అని చెప్పొచ్చు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా గత ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి మంచి స్ట్రాటజీలు వాడుతూ ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితులలో అచ్చెన్నాయుడు గారిని ఓడించాలి అని క్రియాశీలకంగా చాలా స్ట్రాటజీస్ వాడుతూ ఉన్నారని చెప్పొచ్చు. సో ఏమవుతుందో చూడాలి. ఈయన అప్పయ్య దొర గారు ఈయన 2004 నుంచి 9 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. 2009లో నెక్స్ట్ కొర్ల రేవతిపతి గారు ఈయన 2009 నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కానీ ఈయన గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు ముందే మరణించడం జరిగింది. దాని తర్వాత
ఇతని వైఫ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఈ నియోజకవర్గానికి. దాని తర్వాత వీళ్ళు ప్రస్తుతానికైతే గత ఒక నెల క్రితం వైఎస్ఆర్‌సీపీ పార్టీలో చేరడం జరిగింది. అది గూడా వైఎస్ఆర్‌సీపీకి కొద్దిగా అదనపు అడ్వాంటేజ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం. సో, నెక్స్ట్ వచ్చేసి కింజరాపు అచ్చెన్నాయుడు గారు. ఈయన 2014 నుంచి ఈ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. 2009లో పోటీ చేసినప్పటికీ ఓడిపోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో సీనియర్ ఎన్టీఆర్ గెలుపొందడం కేవలం 2004, 2009 మినహా ప్రతిసారి ఇక్కడ టీడీపీనే గెలుస్తా వస్తా ఉందని చెప్పొచ్చు. కానీ టీడీపీ ఈ నియోజకవర్గం ఒక రకంగా టైట్ అవుతా వస్తా ఉందని చెప్పొచ్చు. గత 2, 3 ఎన్నికల నుంచి చూసుకుంటే ఈ నియోజకవర్గం టీడీపీకి కొద్దిగా టఫ్ సీట్ అవుతా ఉంది. ముఖ్య కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ బలమైన స్ట్రాటజీలు వాడతా ఉంది. సంస్థాగతంగా బలంగా పనిచేసుకుంటా పోతా ఉంది. టీడీపీలోని కొంతమందిని వైఎస్ఆర్‌సీపీలోకి చేర్చుకుంటా పోతా ఉందని చెప్పొచ్చు. అచ్చెన్నాయుడు గారిని ఎలా అయినా ఓడించాలి ఈసారి అని గట్టి పట్టుదలతో ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అచ్చెన్నాయుడు గారు పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటికీ డమ్మీగానే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలనే ఈయన పాటించాల్సి ఉంటుంది గానీ, సొంతంగా అధ్యక్షునిగా ఈయన నిర్ణయాలేం తీసుకోలేడని చెప్పొచ్చు. సో, ప్రస్తుతానికి ఈసారి గూడా టీడీపీలో వర్గాలేం లేకుండా ఈయననే పోటీ చేస్తా ఉన్నారు. అది అతనికి అదనపు అడ్వాంటేజు. ఈ నియోజకవర్గానికి ముందు హరిశ్చంద్రాపురం నియోజకవర్గంలో ఈయన పలుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైఎస్ఆర్‌సీపీకి ఆశావాహులు చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. కిల్లి కృపారాణి గారు. ఈమె లాస్ట్ వరకు ఈమెకే సీటొస్తుంది. లేడీస్ కళింగ సామాజిక వర్గము ప్లస్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా నేను గెలవగలుగుతాను. శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉంది. కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉంది అని ఈమె వైఎస్ఆర్‌సీపీలో పార్టీలో లాస్ట్ ఒక నెల క్రితం వరకు ఇక్కడనే ఉండడం జరిగింది. కానీ లాస్ట్‌లో టికెట్ నిరాకరించడం వల్ల ఈమె రెబెల్‌గా తయారై కాంగ్రెస్ పార్టీలో చేరి శ్రీకాకుళం ఎంపీకి అలా టెక్కలి ఎమ్మెల్యేకి పోటీ చేస్తా ఉన్నారు. సో, అది ఇక దువ్వాడ శ్రీనివాస్ గారికి కొద్దిగా నెగెటివ్ అయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా రెబెల్ క్యాండిడేట్‌గా ఇన్ని రోజులు వైఎస్ఆర్‌సీపీలో ఉండడం ఈమెకు కూడా కొంచెం వర్గం ఉంది అని చెప్పొచ్చు. సో, ఆ ఓట్లు చీలితే వైఎస్ఆర్‌సీపీకి కొద్దిగా డెంట్ పడే అవకాశాలున్నాయి. పేరాడ తిలక్ గారు కూడా లాస్ట్ వరకు టికెట్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికీ ఈయనకు ప్రస్తుతానికి శ్రీకాకుళం ఎంపీ సీట్ ఇవ్వడం వల్ల ఈ నియోజకవర్గంలో ఈయన వల్ల పెద్దగా డ్యామేజ్ జరగకపోయే అవకాశాలే ఉన్నాయి. ఇంకా దువ్వాడ శ్రీనివాస్ గారు లాస్ట్‌లో వాళ్ళ వైఫ్ గారు పోటీ చేస్తారని, లేదు ఈయన పోటీ చేస్తారని లాస్ట్ వరకు కొద్దిగా సస్పెన్స్ థ్రిల్లర్ లైక్ సినిమా జరిగినా కూడా ఈయనకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఆవిడ కూడా ఏం పోటీ చేయట్లేదు కాబట్టి ఈయనకి అది కొద్దిగా అదనపు అడ్వాంటేజ్. కానీ కిల్లి కృపారాణి గారు ఎంతవరకు వైఎస్ఆర్‌సీపీ ఓట్లు చీలుస్తారు అనే దానిపైన ఈయన విజయం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు టెక్కలి విషయానికొస్తే దువ్వాడ శ్రీనివాస్ గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. శ్రీనివాస్ గారికి ప్రధానంగా పాజిటివ్ అయ్యే అంశాలేందంటే ఈయన కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం. దాదాపు 70-75 వేల ఓట్లు ఈ నియోజకవర్గంలో వాళ్ళ ఓట్లు ఉండడం ఈయనకు అదనపు అడ్వాంటేజ్. రెండోదొచ్చేసి ఈయన ఈ నియోజకవర్గంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉండడం కూడా ఈయనకు బెనిఫిట్ అవుతా ఉంది. గత 2, 3 సార్లు పాపం ఓడిపోతా ఉన్నారనే సింపతి ఉంది. ఈసారి ఎట్లో గట్ల గెలిపిస్తామనే ఆలోచనలో జనాలు ఉండే అవకాశాలు ఉన్నాయని అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ఈయనకి రెబెల్ బెడద కిల్లి కృపారాణి రూపంలో వచ్చిందని చెప్పొచ్చు. ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉండడం, ఆమె ఎంతవరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున ఓట్లు చీలుస్తారనే దానిపైనే ఈయన విజయం ఆధారపడి ఉంటుంది. కేవలం సంక్షేమ పథకాలు ఇవే ఆధారపడి ఉన్నారని చెప్పొచ్చు. ఇంకో సైడ్ అచ్చెన్నాయుడు గారిది ఏంటంటే మామూలుగా మనం సీనియర్ లీడర్లను చూసుకుంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు గాని, లేకుంటే అటు సైడ్ వెళ్తే ఇది పెద్దిరెడ్డి గారు గాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గాని అట్లాంటి రేంజ్‌లో ఉండాల్సిన లీడరే అచ్చెన్నాయుడు గారు. కానీ ఈయన ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఇక్కడనే తిరుగుతా ఉన్నాడని చెప్పొచ్చు. పక్క నియోజకవర్గాల్లో పెద్దగా ప్రచారానికి గాని, లేకుంటే ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ గాని లేదని చెప్పొచ్చు. ఎర్రంనాయుడు గారు ఉన్నప్పుడు ఆ ఇన్‌ఫ్లూయెన్స్ బలంగా ఉండేది. కానీ ఈయన వచ్చేపాటికి టెక్కల్ నియోజకవర్గంలోనే గట్టిగా ప్రచారం చేసుకోవాల్సిన సిట్యుయేషన్ వస్తా ఉంది. సో, కానీ ఈయన ఈ నియోజకవర్గంలో ఈయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు తక్కువగా ఉన్నప్పటికీ ఈయన గాని, ఈయన అన్నగారు గాని, లేకుంటేనా ఈయన అన్న కుమారుడు గాని, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు గాని బలంగానే ఈ నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నారు. గట్టి మార్జిన్ శ్రీకాకుళం ఎంపీ సీటు కూడా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి బలంగా తిరుగుతా ఉన్నారు. సో, అన్ని రకాలుగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారు బలంగానే ఉన్నారు. కానీ గత 2, 3 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్‌సీపీ కూడా బలమైన గ్రౌండ్ వర్క్ చేసింది. ఇవన్నీ తట్టుకొని కూడా ఈ నియోజకవర్గంలో నా అంచనా ప్రకారం అయితే టీడీపీ గెలవడానికే ఎక్కువగా అవకాశాలున్నాయి. ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు సొంత బలంగా ఉన్నారని చెప్పొచ్చు. చాలా ఏళ్ల నుంచి ఈ నియోజకవర్గం గాని, లేకుంటే శ్రీకాకుళం జిల్లాలోనే రాజకీయంగా ప్రభావవంతంగా ఉండడం గాని ఆయనకు బెనిఫిట్ అయ్యే అంశము. దువ్వాడ జగన్ గారికి కొన్ని సింపతి గాని, లేకుంటేనే గత ఎన్నికలలో ఓడిపోయారు పాపం అన్న
అది గాని లేకుంటే వైఎస్ఆర్‌సీపీ అందించిన సంక్షేమ పథకాలు గాని ఉన్నప్పటికీ రెబెల్స్ బెడద ఆయనకి గట్టిగా తగులుతా ఉందని చెప్పొచ్చు. సో, ఆ రీజన్‌తో ఈ నియోజకవర్గంలో టీడీపీ కొద్దిగా ఎడ్జ్ అయ్యి గెలిచే అవకాశాలున్నాయి. మరి బంపర్ మెజారిటీ ఏమి వచ్చే అవకాశాలు లేదు. సేమ్ 2014, 19 లాగానే 8, 10,000 ఆ మెజారిటీతోనే గెలిచే అవకాశాలున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు గాని ఈ ప్రిడిక్షన్‌తో ఏకీభవిస్తే లైక్ చేయండి. అలాగనే ఏకీభవించకపోతే వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుంది అని మీరు ఫీల్ అవుతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.